హలో ఫోక్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేము చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉన్నాము. మొన్న మేము సరదాగా మే 25th అనమాట, మాకు లాంగ్ వీకెండ్ వస్తుంది. అంటే లాస్ట్ మండే మేలో మెమోరియల్ డే వస్తుంది అనమాట. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాటిలో ఎవరైతే యుద్ధాలు చేసి చనిపోతారో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవటానికి ఆ రోజు మెమోరియల్ డేగా ప్రకటించారనమాట. సో యాజ్ యూజువల్గా మేము ఎప్పుడు టైం దొరికినా, మాకు ఎప్పుడు తినాలనిపించినా ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ మంచి యాపిల్ పై ఫ్రెష్గా ఆ రోజే చేసింది దొరుకుతుంది అనమాట. అది తీసేసుకుని అట్నుంచి దగ్గరలోనే కదా పెన్సిల్వేనియా మెమోరియల్ ఒక ఏరియా ఉంటుందన్నమాట, గెటిస్బర్గ్ అని చెప్పేసి, అక్కడికి వెళదాము అని చెప్పి ప్లాన్ చేసుకుని సరదాగా బయలుదేరామన్నమాట. ఎక్కడైతే మనుషులు తక్కువగా ఉంటారో, పచ్చదనం ఎక్కువగా ఉంటుందో మాకు అదే చాలా ఇష్టమైన ప్రదేశం అనమాట. ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే యాపిల్ పికింగ్ ఇంకా టైం కాలేదు. స్ట్రాబెర్రీస్ కూడా చేయటానికి ఎవరికి వాళ్ళు, అంటే లాంగ్ వీకెండ్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది రాలేదు. సో అలా నడుస్తూ ఆ చివరి వరకు వెళ్ళి అప్పుడే వస్తున్నటువంటి యాపిల్ పళ్ళను చూస్తూ అసలు ఎంత అద్భుతంగా నడుచుకుంటూ, అదొక వాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నడుచుకుంటూ అలా 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 అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఆ రోజు ఏంటంటే క్లౌడీగా ఉంది, ఎండ లేదు, వర్షము లేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్. ఎంజాయ్ చేసామన్నమాట అలాగా. అలా అక్కడి నుంచి 25 minutes 30 minutesలో గెటిస్బర్గ్కి వచ్చేసామన్నమాట. ఇది ఆ మెమోరియల్ ఏరియాకి వెళ్ళేటటువంటి ప్లేస్ అనమాట. జస్ట్ క్రాస్ అవుతున్నాము, కార్ పార్క్ చేసేసి పార్క్ లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ లోపల చాలా సైలెంట్ పాటించాలన్నమాట. ఎవ్వరూ గట్టిగా మాట్లాడకూడదు, ఎందుకంటే అది ఆ చనిపోయిన వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అనమాట. ఈరోజు అక్కడ పెరేడ్ కూడా జరుగుతుంది. అబ్రహాం లింకన్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ ప్లేస్లో ఆయన స్టాచ్యూ ఉంది, ఆయన మాట్లాడిన మాటలన్నీ అక్కడ రాశారు. అది చూస్తే ఒకలాంటి మంచి ఒక పేట్రియాటిక్ మూమెంట్ టైం అనమాట. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ పేర్లన్నీ రాసున్నాయి. వాళ్ళ వయసు చూస్తే 20 years 21 years. డేవిడ్ గారు ఆ ఏజ్ చూసి చెప్తూ ఉన్నారనమాట. అంటే అంత చిన్న వయసులోనే వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ దేశం కోసం వాళ్ళు వెళ్ళి ప్రాణాలు తెగించి పోరాడి చనిపోయి వాళ్ళని నిజంగా జ్ఞాపకం చేసుకోవటం, అది ఏ దేశమైనా కానివ్వండి, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ 3 లేకపోతే అసలు దేశమే ఉండదండి. సాల్యూట్ రియల్లీ వాళ్ళకి.
జూలై 4th కానివ్వండి, మే 25th కానివ్వండి, మోస్ట్లీ ఎవరు చూసినా రెడ్, బ్లూ, వైట్ మిక్స్ అయ్యేటట్లుగా వాళ్ళ డ్రెస్ వేసుకుంటారనమాట. అంటే జెండాలో ఉండే కలర్స్ని వాళ్ళు ధరించి ఆ రోజుని వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే అంటే ఎట్లా వాళ్ళకు ఉన్నటువంటి దేశం మీద భక్తిని, అంటే అది వేసుకోవటం వల్ల మనకేదో భక్తి వచ్చేస్తుందని కాదు, కానీ వాళ్ళు అలా తెలుపుకుంటూ ఉంటారనమాట. సో నేను కూడా అదే వేసుకున్నాను. డేవిడ్ గారికి అయితే ఆ షర్ట్ దొరకలేదు. సో నేనైతే మంచిగా పేట్రియాటిక్గా రెడ్, బ్లూ, వైట్ కలిసేటట్లుగా డ్రెస్ చేసుకున్నాను అనమాట. వందల కాలం నాటి ఈ చెట్లు వాళ్లకు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అన్ని వేల సమాధులు అక్కడ ఉన్నప్పటికీ మనసు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ పెరేడ్ జరిగేటటువంటి ప్లేస్ అనమాట. అది రెడీ చేస్తున్నారు. ఈవినింగ్ 3 o'clockకి పెరేడ్ ఉందంట. ఇక్కడే మిలిటరీ పార్క్, విజిటర్ సెంటర్ ఉందన్నమాట. అంటే మ్యూజియము. ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే వాళ్ళు టూర్ ఇస్తారనమాట. బస్సెస్లో, ఒక ట్రామ్స్లో కొంతమంది మనుషులను తీసుకెళ్ళి గైడ్స్ అవన్నీ ఎక్కడైతే యుద్ధాలు జరిగాయో, ఎక్కడైతే అవి ఉన్నాయో హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి గైడ్ చేస్తారనమాట. సో మేము లోపలికి వెళ్ళి అదంతా చూసాము. వాళ్ళు అప్పుడు వాడినటువంటి ఆ తుపాకులు కానివ్వండి, గన్స్, ఈ చెట్టు సాక్ష్యం అనమాట. ఎన్నో గుళ్ళు ఇందులో ఉన్నాయి. ఆ యొక్క ఆ చెట్టుని కట్ చేసి దాని గుర్తుగా ఏ విక్టిమ్ ఆఫ్ వార్ అనమాట. అంటే అది ఆ సాక్ష్యంగా దాన్ని అక్కడ పెట్టుంచారనమాట. ఎన్నో చాలా గుళ్ళు దానిలో దిగబడి ఉన్నాయన్నమాట, అటుపక్కన ఇటుపక్కన కూడా. అంటే ఇదే సాక్ష్యము ఆ యుద్ధానికి అని చెప్పేసి అది కూడా పెట్టారు ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది సివిల్ వార్ అనమాట. అంటే నల్ల జాతీయులకి నిరసన తెలిపేవాళ్ళు ఒకవాళ్ళు అయితే గనక, నల్ల జాతి అంటే వాళ్ళది బానిసత్వం కొనసాగాలి అని కోరుకునేవాళ్ళు కొంతమంది. సో అబ్రహాం లింకన్ గారు దాన్ని ఖండించారనమాట. అసలు బానిసత్వం అనేది ఉండకూడదు, బానిసలంటూ ఎవరూ ఉండకూడదు, అందరికీ స్వేచ్ఛ కావాలి అని చెప్పి. అలా జరిగిన సివిల్ వార్ అనమాట ఇది మెయిన్గా. అంటే సౌత్ సైడ్కి, ఇటు నార్థన్ సైడ్కి జరిగినటువంటి యుద్ధము, వేరే దేశాల్లోకి వెళ్ళి యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళందరివి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక మధ్యాహ్నం అయిపోయింది. 2 o'clockకి ఇంకా మేము
తిరిగి రిటర్న్ వెళ్ళిపోదాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లుంది. ఆ కార్లన్నీ రిమూవ్ చేసి దాన్ని శుభ్రం చేసి వదిలేసరికి చాలా టైం పట్టిందనమాట. సో ఇక్కడే ఆల్మోస్ట్ 1.5 అవర్ మేము అలానే ఉండిపోయాము. అలా కార్లన్నీ చూడండి ఎలా వెళ్తున్నాయో. సో ఏదైతే అయింది, క్షేమంగా ఇంటికి చేరాక మనం ఖాళీగా ఉంటామా? యాపిల్ పై తెచ్చుకున్నాం కదా, ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. మంచిగా ఐస్ క్రీమ్, యాపిల్ పై ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రీతిగా ఈ వీక్ అలా గడిచిపోయింది. మరలా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్, బీ హెల్దీ. బాయ్, టేక్ కేర్.